కలిసి మాటలు తిట్టుకుంటా నెట్టేసింది. ఇంకా నెట్టేసిన తర్వాత ఎందుకు జాతరకు నేను సరే అదొక మాట. మరి అందరు రెగ్యులే ఉన్నారు, అది ఎవరు లేరా? బీసీలు అంతా సార్. అయితే అక్కడ జాతరకు వచ్చిన వాళ్ళు ఆయన పెద్దగా నోట్ చేసి మాట్లాడుతుంటే జాతరకు వచ్చిన వాళ్ళందరూ చూస్తున్నారు. ఇంకా మాకు ఆడపిల్లలమే అయినా ఇంకా ఆయన అట్లా మాట్లాడేసరికి మాకేం మాట్లాడాలో కూడా నోరు వస్తలేదు. ఎందుకు ఇంకా అది కాక పైగా జాతర అయింది. జాతరలో గొడవ ఎందుకు అని చెప్పేసి కిందికి వచ్చి ఇంకా అందరం ఇట్లా మా అత్తమ్మ వాళ్ళు ఏడ్చుకుంటూ బాధపడుకుంటూ కూర్చుంటున్నారు. అయితే ఇంకా మరి నీకు ఇంత రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంచలనం అయింది చూస్తుంది. మరి నువ్వేమన్నా మళ్ళీ ఇంతమంది కష్టం నిరుత్సాహం చేసి ఏదైనా కాంప్రమైజ్ అయితే నా పాపకి చావుకి వ్యాల్యూ ఉందా సార్? మేము అంటలేమమ్మా, ఏదన్నా ఒకవేళ అలాగే చేయమంటే నాలాంటి వాళ్ళు చేస్తారు. నేనే చేస్తాను అనుకో. సపోజ్ ఏమన్నా నీకు భక్తి తెరువు కొరకు ఏదన్నా న్యాయం చేస్తే ఏమన్నా ఎంకకి తీసుకుంటావా? మీరే ఇట్లా కాంప్రమైజ్ చేస్తాము అంటే మీతో మాకు అవసరం లేదు కదమ్మా, అడుగుతున్నాం అంతే. అంటే సార్ అని కాదు, ఎవరొచ్చి అడిగిన వేరే వాళ్ళు అడిగితే అంటున్నాడు సార్ అనేది. సార్ అని కాదు, సార్ మేము రజకులం అమ్మా, మేమంతా మేము వేరే క్యాస్ట్ కాదు. మీకు మద్దతు ఇవ్వడానికి వచ్చినాం మేము. అంతమంది మిమ్మల్ని ఎందుకు అన్నారు? అంతమంది అన్నది మిమ్మల్ని బయటకు వెళ్ళిపోండి అని ఎందుకు అట్లా ఇవన్నీ క్వశ్చన్లు వస్తాయి. ఏదో ఇల్లు కట్టుకుంటుంటే సర్పంచ్ కూలగొట్టాలని ఇల్లు కట్టనీయలేదు మిమ్మల్ని అనేది మాకు ఒక చిన్న వార్త వచ్చింది. దీనికన్నా ముందే అయితే అక్కడ గొడవ జరుగుతుందని చెప్పేసి ఇక్కడ రచ్చకట్ట దగ్గర కూర్చున్నాం సార్. కూర్చుంటే మా ఆయన ఇంకా చిన్న పాప 2 నెలల పాప ఉంది సార్. నాకు ఆ పాపని పెట్టుకొని ఎంతసేపు ఇక్కడ ఉంటారని చెప్పేసి కొంచెం ఇట్లా మా ఆయన అట్లా రచ్చకట్ట మెట్లు ఎక్కుతుండగానే వాళ్ళ చిన్నమ్మ వాళ్ళ అక్క రెడ్లు ఇంట్లో ఎన్ని ఉంటాయా? అయితే ఇంకా వాళ్ళు నేను పట్టుకొని ఏడవంగానే ఇట్లా మాట్లాడుతూ జాతరకు వచ్చాయని చెప్పి ఏడుస్తుంటే నేను అడిగి వస్తా అని చెప్పేసి అక్కడ గుహ దగ్గర పోయిండు. అక్కడ ఎవ్వరు లేరు. అయితే ఈ వాట్సాప్ మెసేజ్ ఏం చేసిండు మా ఆయన అయితే, మాకు గుడికి సున్నం వేయడానికి మేము కావాలి, అక్కడ ఏమన్నా కలర్స్ వేయడానికి మేము కావాలి, దేవుని అలంకరించడానికి మేము కావాలి, మేము తక్కువ జాతి వాళ్ళం అని చెప్పేసి మా అమ్మలక్కలని ఇట్లా తిడుతున్నారు. అదే మేము రిటర్న్ తిరిగి మిమ్మల్ని మీ అమ్మలని అంటే మీరు ఊరుకుంటారా? తక్కువ జాతి మీరు రెడ్డిలు అని చెప్పేసి మాట్లాడితే మా తక్కువ జాతి వాళ్ళమని మాట్లాడుతారు. అప్పుడు గుడికి కూడా అట్లనే మాది సహాయం తీసుకోకుండా మీరే చేసుకొని ఉంటుంది అని చెప్పేసి మెసేజ్ పెట్టింది, వాయిస్ మెసేజ్ గ్రూప్లో పెట్టింది. అయితే అక్కడ ఊర్లో ఎవరో విన్నారంట. అయితే ఇన్న వాళ్ళు అక్కడక్కడ ఫోన్ చేసుకుంటే గుడి దాకా వచ్చింది సార్. ఇదే శ్రీనివాస్ రెడ్డికి వచ్చింది ఫోన్. అయితే మా ఆయన సార్. అయితే అక్కడనే ఉన్నాడు చూడు, వాడిని పట్టుకొని ఫస్ట్ అని చెప్పేసి ఊర్లో వాళ్ళు ఫోన్ చేసిరంట. ఇంకా మా ఆయనకు అరే ఇక రారా అని చెప్తే తాత ఏం తాత అని చెప్పేసి మా ఆయన బయటికి వెళ్ళింది. ఇంకా ఏం మాట్లాడు శ్రీనివాస్ రెడ్డి ఏదో వరుసలు ఊర్లలో సర్పంచ్ అయితే తాత అని పటేల్ అని సాగలోడు నువ్వు మరి తాత అని పిలుస్తున్నావు అనేది ఏముండదు? చెప్పలేదు సార్. అట్లా ఫస్ట్ నుంచి అయినా వీళ్ళు చిన్నప్పటి నుంచి ఏదో అంటారు అనుకుంటానులే కానీ వీళ్ళు చిన్నప్పటి నుంచి అయినా సరే అట్లనే పిలిచిరు. నేను చిన్నప్పటి నుంచి ఎంత తాత అని ఉన్న వరుసలు సడన్ గా కోపం ఎందుకు వస్తుంది? ఎందుకు వస్తుంది? ఏమైనా పాత ఏమన్నా కక్షలు ఉన్నాయి? లేవు సార్, పాత ఇట్లా లేవు. అయితే మా ఆయన ఇంట్లోకి వెళ్ళి బయటకు కూడా వెళ్ళారు సార్. అయితే ఫస్ట్ అక్కడ శ్రీనివాస్ రెడ్డి, సతీష్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, మధురెడ్డి, మధుసూదన్ రెడ్డి, ఆ నలుగురు కలిసి రూమ్ బయట కొట్టిరు సార్. మా ఆయనకి అంత వయసు వాళ్ళేనా వాళ్ళు కొట్టిన వాళ్ళు? మా వయసు 40-50 ఏళ్ళు ఉంటాయా లేకపోతే యూత? ఎంత పెద్ద ఉంటుందా? మిడిల్ ఏజ్ 35 లక్ష్మక్క 35-40. నేను పోలీస్ స్టేషన్లో కొడుతుండ్రు. ఇంకా మా ఆయనకి ఇట్లా అంటే రాడున్నందువల్ల మా ఆయన వస్తావా? నేను బయట నడవలేకపోతాడు. బాధ్యతరాలతో మాట్లాడుతున్నా. కింద పడిపోయిన తర్వాతకి శ్రీనివాస్ రెడ్డి ఏం చేసిండు, ఇట్లా మామనార్ రోడ్ల రాడు ఆ రాడు పట్టుకొని మా ఆయన గొంతు మీద కాలు పెట్టి ఇట్లా పుడగడానికి వెళ్తే రోడ్ మీనే ఉంటది రా.
నెట్టేసిండు. అక్కడ నుంచి నెట్టేసిండు. ఆయన శ్రీనివాస్ రెడ్డి ఏం చేసిండు, మా ఆయన మీద నుంచి కింద రాయి మీద పడుతుంది. టెంట్ ఒక టెంట్ నుంచి పనవట్టి మొక్కన రావాలి నన్నే కొడతావా, రైట్కు ఎక్కువ గలీజ్గా రోడ్ మీద పోలీస్ స్టేషన్ అంటే చెప్తారా రూమ్ లోకి ఇడ్చుకోపోయింది. ఇక నా కొడుకుని కొడుతుర్రు ఇంకా మా అత్తమ్మ కూడా వెనకాలనే వెళ్ళిపోయింది. ఇక నా కొడుకుని కొడుతుర్రని మా అత్తమ్మ కూడా వెనకాలనే వెళ్ళిపోయింది. ఎంతమందితోనో పడుకుంటే ఈ ముగ్గురు పిల్లలు ఉన్నాయి కన్నోళ్ళు, ముగ్గురు 3 విధాలుగా ఉన్నారే అని చెప్పి ఆమెను కొడుతురు. ఆమెకు కిడ్నీ ప్రాబ్లం ఉంది. ఆమెను కొడుతురు, కొబ్బరికాయలు 2 చేతుల్లో పట్టుకొని ఈయనని కొడుతురు. ఈయన నెత్తి మీద కొబ్బరికాయలు ఇట్లా తీసి నెత్తి మీద కొడుతుంటే కొబ్బరికాయలు పగిలిపోతున్నాయి. అవే కొబ్బరికాయలు ఇక్కడ స్టేషన్లో అప్పచెప్పినాం. రాడు కొబ్బరికాయలు అది కొడవలి అది అది ఇక్కడ స్టేషన్లో అప్పచెప్పినాం. అయితే వాళ్ళు కొట్టిన తర్వాత నీకు జరగకూడదురా అని చెప్పి ఊర్లో నుంచి ఫోన్ చేసి ఇంకా పిలిపిస్తూనే ఉన్నారు. ఇంకా అప్పుడు మా ఊరన్నకి తూకారాం రెడ్డి అంటే ఉత్సాహం కానీ సాక్ష్యం చెప్పరు. తూకారాం రెడ్డి అంటే ఉచ్చబోసుకుంటారు. ఒక్కరు వాళ్ళు ఎంత పెద్ద మనుషులు కానీ ఉచ్చబోసుకుంటారు. సాక్ష్యం అంటేనే మా తమ్మకు సాక్ష్యం కాదమ్మా. అంత కొడుతున్నారు కదా, అంత కొడుతుంటే అరే వాళ్ళు ఎందుకు కొడుతున్నారు అని ఎవరైనా మామూలుగా ఒక కుక్కని కొడుతుంటే ఎందుకు కొడుతున్నారు అని మనం అంటే సార్ ఇట్లా వాళ్ళని లోపల వేసి కొడుతుంటే వేరే ఊరోళ్ళు అంతగానం కొడుతురేందన్న అట్లా కొట్టకండి వదిలేయండి అని అంటే లంజోడుగా నీ అమ్మని దిగ నీకు ఇదేం పనిగా జాతరకు వచ్చినా జాతర తీసుకొని వెళ్ళిపోయింది. ఆ మాట అంటే ఇంకెవరు వస్తారు. ఇంకా వాళ్ళు ఒకలైనాక ఒకళ్ళు కొడుతూనే ఉన్నారు. ఆ దెబ్బలకి అసలు 2 రౌండ్లు అయిపోయినాయి. వాళ్ళు అలసిపోయి నీళ్ళు తాగి వచ్చి కొడుతుంది. వాళ్ళు 2 రౌండ్లు అయిపోయిన తర్వాత 3వ రౌండ్కి మా ఆయన దెబ్బలకి పట్టుకోలేక 100కి కాల్ చేసింది సార్. ఫోన్ చేసి ఇంకా సార్ ఇట్లా ఈ రోజుల్లో ఇంత ధైర్యం ఉంటుంది మనుషులు కొట్టేది. మీరు చెప్పేది అయితే మాకు విచిత్రంగా గొడవలేంది ఉండలేరంట సార్. మేమే కాదు ఇంతకు ముందు కూడా అక్కడ అరాచకాలు మస్తు జరిగినాయి. కాకపోతే అడిగేటోళ్ళు లేరు. ఊరు ఆడపిల్లనే ఇంత పని చేసింది కదా అని చెప్పి ఇప్పుడు మాది బయటికి రాందాడు. ఊరు ఆడపిల్ల ఇంత పని చేసింది కదా అన్న కుట్రతోనే ఉన్నారు వాళ్ళు. అంతే ఆడపిల్ల అడగాల్సిన అవసరం ఏమంటారు, ఆడపిల్ల కదా ఎలగొడితే వెళ్ళిపోతుందని మాట్లాడారు. అంతే తప్ప ఇంకా వాళ్ళకి రెడ్డిలదే దౌర్జన్యం ఎక్కువ ఉంది అక్కడ. మా ఆయనను అంత కొడుతుంటే తప్పు ఇట్లా పోలీస్ 100కి కాల్ చేస్తే సార్ ఇట్లా నన్ను కొట్టి చంపుతారు సార్, చచ్చిపోయేటట్టున్న మా అమ్మని నన్ను ఒక్కటే దగ్గర వేసి కొడుతున్నారు వాళ్ళు, రాండి సార్ అని చెప్పి ఇదొక్క మాటనే వినిపించే వరకు వాళ్ళు ఫోన్ తీసుకోలేదు. ఇదొక్క మాట చెప్తున్నారు. ఇంకా ఆయన ఏం చెప్తున్నారో స్టేషన్కి 100కి కాల్ చేసిన వాళ్ళు అంజేవాడు కానీ తూకారాం రెడ్డి సర్పంచ్ లోపల సార్ అక్కడ చూపిస్తా సార్ అది. అయితే ఏం చేసి ఎందుకంటే మీకు మిమ్మల్ని మొత్తం నమ్మనిక లేకుండా కూడా ఒక ఎవిడెన్స్ ఉండాలి. ఒక ఎవిడెన్స్ ఉంటే మా గొంతు అది కూడా ఎవరో తీసి పెడితే అదే మరి ఎవరో తీస్తారు. అదే ఎవరో తీస్తారు. లోపల కొడుతుంటే బయటికి వెళ్ళి తీసిరు అనమాట. ఎవరెవరు ఇంకా వాళ్ళు వీడియో తీసుకురు అది అని చెప్పి తిట్టంగానే ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు. అది ఎవరు పుణ్యం చేసుకున్నారో నాకు సాక్ష్యం ఇచ్చారు. గట్టిగా మాట్లాడినా కూడా తర్వాత ఏం లేకుండా అవకాశం లేకుండా అది కొట్టినందుకన్నా గట్టిగా మాట్లాడచ్చు. సార్ వాళ్ళకి ఫోన్ అది మాట్లాడుతున్నాగా ఇంకా వాళ్ళు సరే మేము వస్తాము స్పీకర్ పెట్టి మాట్లాడింది మా ఆయన. వాళ్ళు వస్తాము సరే మేము వస్తాం బాబు ఎక్కడ అని చెప్తారు. కుమ్మేర జాతర సార్ అని మా ఆయన ఇదొక్క మాటనే చెప్పింది. ఇంకా ఫోన్ గుంజుకున్నారు. ఒకవేళ మా ఆయన తప్పు చేస్తే రికార్డింగ్ అట్లనే పెట్టాలి, అందరు సమాజం కూడా వినాలి. ఎందుకు డిలీట్ చేశారు? ఫోన్ గుంజుకున్నారు, రికార్డింగ్ డిలీట్ చేసారు. నా మొగుందే తప్పు కదా, రికార్డింగ్ డిలీట్ చేయాల్సిన అవసరం లేదు. అది కూడా పెట్టేది ఉండే మీడియాకి, అది కూడా వినిపించేది ఉండే, అట్లా వినిపించలేదు. లాస్ట్కి అందరు కొట్టంగా వాళ్ళు అలసిపోయి మొత్తం తినేసి ఆలోచన సమయంలో ఇంకా అరే ఇది ఒక్క రౌండ్ వాడిని ఒక్క చెయ్యానే ఇరిసేవాళ్ళు అని చెప్పి వేసినట్టు సర్టిఫికేట్ మాట్లాడుకుంటున్నాను. నేను లోపల కొడుతుంటే బయట మా ఆడబిడ్డ నేను వాళ్ళని వేడుకుంటున్నాము. పాపని తీసుకొని పోయినా పాపని ఆడుతున్నాను.
పూజకి వెళ్ళినాం కదా పట్టుకున్నాను అక్కడ కొట్టొద్దండి పెద్దయ్య అని చెప్పేసి ఇంకా నేను ఆరుస్తున్నా కూడా నాకు ఇట్లా పెద్దయ్య అని చెప్పి నాకెందుకు అడుగుతున్నా అని ఇట్లా కొట్టగానే అవుతున్నారు అది ఉంది కదా సార్ కట్టే ఉంది సార్ ఇక్కడ పక్కన ఇంకా నన్ను కొట్టగానే నేను అక్కడికైనా సరే నాకు తిరుగుతుంది అట్లయినా సరే నా పాపను నా ముఖం చూడు ఆయనకి ఏమన్నా అయితే నేను రోడ్డు పాలవుతానని చెప్పేసి ఇట్లా పాప పెట్టుకుంటే పాప పోతున్నా ఎక్కడికైనా తెలియదు సార్ పాప నా ఊళ్ళోనే ఉందనుకుంటున్నాను వాయిస్ ఏమో నా వల్ల వినిపిస్తలే అక్కడ ఎక్కడో వినిపిస్తుంది వాయిస్ ఇంకా ఇట్లా పాప ఇట్లా అయింది అక్క అని చెప్తే మాడిది వచ్చి చెప్తారు తీసుకొని ఇట్లా అయితే గట్టిగా ఏడుస్తుంటే ఇంకా పాల కోసం ఏడుస్తున్నట్టుంది ఇంకా పాలు ఇవ్వు అని చెప్పేసి నాకు ఆ పాపని ఇస్తే పాలు పట్టించుకుని నిలబడేస్తే పాపని పాలకేసుకొని కొట్టండి అని చెప్పి నేను ఇంకా పాపని ఇట్లా పట్టుకొని ఇంకా కొట్టద్దు పెద్దయ్యా అని చెప్పి ఇంకా పాపని పాలకేసుకొని కూడా అట్లనే వెళ్తే గలీజ్గా వాళ్ళు టచ్ చేసుకుంటే పాపని గుంజి వాడేసామని చెప్పి ఇట్లా రెండు చేతులు వేసి ఎట్లెట్లుందో చేసి సార్ గలీజ్గా ఎక్కడంటే అక్కడ టచ్ చేసి ఎవ్వరు వెళ్ళి మీరు ఎమ్మెల్యే దగ్గర పోయినా కానీ లేదంటే అదేమంటారు ముఖ్యమంత్రి ఆయన పేరు రేవంత్ రెడ్డి దగ్గర పోయినా కానీ ఎవ్వరు ఏం చెయ్యలేరు ఎందుకంటే వాళ్ళు కూడా మా వాళ్ళే మేము వాళ్ళ మనసులము ఏం పీక్కుంటామో పీకోమని చెప్పి డైరెక్ట్ సర్పంచ్ కొడుకు వీళ్ళందరూ కలిసి చెప్పేసారు సార్ ఇంకా చెప్పేస్తున్నారు ఇంకా అక్కడి నుంచి సార్ వాళ్ళు ఫోన్ చేసిన ఎంతసేపటికి వచ్చింది మేము ఫోన్ చేసినాక గంట సేపటికి వచ్చింది పిల్ల ఇట్లా ఈ నుంచి ఎంత 5 నిమిషాలు పడుతుంది సార్ అయితే మేము ఏం చేసినామంటే పాప కొన్ని పాలు తాగుతుంది అంటే ఫస్ట్ లెక్క పాలు తాగుతలేదు కొన్ని పాలు తాగుతుంది మా ఆయన జాబర్లో ఉంది సార్ ఇంకొక దెబ్బ ఎక్కువ పడినా కూడా ఆ రోజు మా ఆయన అక్కడికక్కడే చనిపోయేటోడు అలాంటి మనిషిని మేము పట్టుకొని మా అత్తమ్మని ఒక దిక్కు మా ఆయనను ఒక దిక్కు పట్టుకొని సార్ వాళ్ళు వచ్చిన తర్వాత బయటకు వచ్చినాక మీరు ఎక్కడికి వెళ్తారమ్మా అంటే అన్న సార్ మాకు ఇక్కడ ఉండడానికి భయం అవుతుంది సార్ ఊర్లోకి వెళ్తే ఊర్లో కూడా కొట్టేసారు సార్ మేము నాగర్ కర్నూలు ఎక్కడో ఒక చోటు ఉంటామని చెప్పేసి మేము అడిగినాము సార్ వాళ్ళు వెహికల్ మాట్లాడి వెహికల్ పైన ఇక్కడ దించారు సార్ బస్ స్టాండ్లో ఉన్నాం సార్ ఆ నైట్ అయితే పాపనికి ఎచ్చగా ఉండాలని చెప్పేసి మొత్తం ఇట్లా పాపకి ఎచ్చగా పెట్టినాము ఇది కుళ్ళలాగా ఉంటుంది కదా సార్ దాంట్లో వేసుకున్న ఆ పాపకి ఎచ్చగా పెట్టినాము ఆ రోజు బస్ స్టాండ్లో పడుకున్నాము ఇంకా వాళ్ళు అదేమంటారు వేరే మాకు ఒక్కటే ప్రూఫ్ దొరికింది మా ఆడబిడ్డ ఫోన్ చేసింది అది కూడా ప్రూఫ్ పెట్టుకుంటే ఎవరు పుణ్యం చేసుకున్నారో కానీ ఇంకా అదొక ప్రూఫ్ పెట్టుకున్నాం మా ఆయన కొట్టినరోజు అదే దెబ్బల మీద తీసుకొని వచ్చి ఎస్ఐ దగ్గర సార్ మేము కాంప్లైంట్ ఇవ్వాలి సార్ అంటే ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్పి మళ్ళీ ఒకసారి పోయినా సార్ కాంప్లైంట్ తీసుకొని సార్ అని చెప్పేసి మళ్ళీ ఒకసారి పోతే ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళవా అని బెదిరించింది సార్ ఇంకా సరే అని చెప్పి ఒక 5 నిమిషాలు కూర్చొని మళ్ళీ వెళ్ళిన తర్వాత అక్కడ ఒక సార్ ఉన్నాడు ఇట్లా రూమ్ ఉంది కదా లోపల నుంచి బయటకు వస్తున్నాడు ఇంకా లోపల నుంచి బయటకు వస్తుంటే ఇంకా సార్ చూడమంటే కాంప్లైంట్ తీసుకుంటలేరు మా ఆయన ఇట్లా ఉంది సార్ నా పాపకి కూడా ఇట్లా కనిపింది సార్ అని అంటే అమ్మ మీరు ఫస్ట్ హాస్పిటల్ చూపించుకోండి అవి బాబుకి మీ అర్థమవుతుంది అని చెప్తే వాళ్ళకి హాస్పిటల్ తీసుకొని పోయి వచ్చిన తర్వాత మేము రాసి ఇస్తాము తీసుకోండి అని చెప్తే ఇంకా అప్పుడు నాకు